గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే శుక్రవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను, బయట తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. అండ్ లేవగానే ముగ్గు పెట్టేసుకొని తర్వాత ఇది అయిపోగానే పాల ప్యాకెట్ తీసుకొని రావాలి. పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి మా ఆయనకు పాలు పెట్టిచ్చేసేయాలి. అండ్ నేను కూడా టీ పెట్టుకొని తాగాలి. అందులో పాపకైతే పొయ్యి మీద ఆమెకి పెట్టేసి వచ్చాను రైస్ అయితే. ఆమెకు అవుతూ ఉంది. అంతలో పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చేసాను. పాలు పెట్టిద్దామని కాస్తా ఉన్నాను. పాలు కూడా మరిగిపోయినాయి. అందుకని షుగర్ వేసి ఆయనకి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ మా పాపకైతే రైస్ పెట్టేస్తున్నాను. ఆమె కూడా రైస్ తింటుంది. ఏం సతాయించుకుంటూ తింటుంది. మా పాపకు రైస్ తినబెట్టేసిన తర్వాత నేను బ్రష్ చేసుకొని మొహం కడుక్కోవాలి. అందుకోసం ఆమెకు తినబెట్టేస్తున్నాను. ఫాస్ట్గానే తింటుంది. తినబెట్టేసి మీకు ఈ రెండిట్లో ఏదంటే ఎక్కువ ఇష్టమో చెప్పేయండి. ఫుడ్ ఆర్ నిద్ర, ఈ రెండు మనిషికి ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది హెల్త్ అనేది. ఎందుకంటే ఫుడ్ ఎలాగో నువ్వు టైం టు టైం హెల్తీగా తీసుకుంటావో సేమ్ టు హెల్తీ లైఫ్ స్టైల్లో మంచి నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. అందుకోసమని టైం టు టైం పడుకుంటే మన హెల్త్ బాగుంటుంది. నాకైతే ఫుడ్ లేకున్నా ఉంటా ఒకరోజు, కానీ నిద్ర అయితే టైం టు టైం కావాలి. ఐ లవ్ నిద్ర అనమాట. మీరు ఎలా ఏ టైప్ చెప్పేసేయండి. నాకైతే నిద్ర చాలా ఇష్టం. మా పాప తినేసింది. నేను కూడా మొహం కడుక్కొని వచ్చేసాను. టీ కూడా అయిపోయింది. అందుకని టీ వడగచ్చుకొని అది టీ అయితే నేను ఫినిష్ చేసేసాను. అంతలోపు ఏం కర్రీ చేద్దామని పప్పు వేద్దామని కందిపప్పు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని అందులో పసుపు, కారం అండ్ ఆయిల్, కొంచెం 2 టొమాటోస్ అండ్ చింతపండు వేసుకొని ఉడికించుకొని పక్కకెట్టేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర 2 వేసుకొని చిటపటలాడిన తర్వాత మిరపకాయలు కొన్ని వేసుకొని మళ్ళీ అవి మగ్గిన తర్వాత కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని దాన్ని కలిపి తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మగ్గించాలి. తర్వాత పప్పు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మెదుపుకున్న పప్పు ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెడీ పప్పు అయినట్టే. అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. అండ్ టమాటో చట్నీ వేద్దామని కడాయి పెట్టుకొని తగినన్ని మిరపకాయలు వేసుకొని అండ్ ఆయిల్ వేసి వాటిని వేపుకుంటున్నాను. పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, దింపేసాను. అండ్ వేపుకున్న మిరపకాయలలో టమాటోస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. దగ్గర ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఊరుకోండి. అండ్ కరివేపాకు కొంచెము అండ్ లాస్ట్లో కొంచెం అంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అండ్ తర్వాత మిక్సీ పట్టుకుంటే సెట్. దీనికి తాలింపు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేనంతే, అయినా బాగానే వచ్చింది. అండ్ ఇది ఈవినింగ్ ఇల్లు రుద్దామని బెడ్షీట్ అంతా మా పాప మొత్తం అంతా బిస్కెట్ చల్లింది. అందుకోసమని బెడ్షీట్ దులుపుతూ ఉన్నాను ఇల్లు ఉడ్చుకుందామని. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉంటే చెప్పేసేయండి. నాకైతే మా సిస్టర్ నేను ఇద్దరమే. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. మేము ఎలా అంటే అందరిలాగానే సేమ్. మేము కూడా చాలా గొడవపడేది, చాలా కొట్టుకునేది, బాగానే కొట్టుకునేది. ఎక్కడికైనా నేను పోదామంటే వెనకాల రానిచ్చేదాన్ని కాను, ప్రొటెక్ట్ చేస్తుండే. నేను కూడా ఏదైనా ఆడుకుంటుంటే మా చెల్లె ఉప్పు, మా చెల్లె వద్దు, ఇందులో ఆడనియొద్దు, మా చెల్లెని అయితే కింద పడిపోతుంది అని ఇట్లా అనేది. కానీ అప్పుడు నాకు తెలిసేది కాదు. కానీ నేను మా చెల్లెని అప్పుడే ప్రొటెక్ట్ చేస్తున్నా, కింద పడితే దెబ్బలు తగ్గుతాయి మా చెల్లెకి అని. అప్పుడు నేను ప్రొటెక్ట్ చేస్తే పెద్ద అయిన తర్వాత మా చెల్లె అయితే నన్ను ఒక్కరు కూడా ఏమి అనిచ్చేది కాదు. అంటే మా అక్కని ఏమన్నా అంటే బాగుండేది అన్నట్టు మాట్లాడేది. అట్లా ప్రొటెక్ట్ చేసేది మా చెల్లెలు. చాలా బ్రేవ్గా ఉంటుంది మా చెల్లెలు. సిస్టర్ అంటే అమ్మ తర్వాత అమ్మ లెక్క ఉంటుంది అంటారు కదా, మా చెల్లెలు కూడా నాకు అట్లనే. అండ్ నేను మా అమ్మకి ఏదైనా విషయం చెప్పకపోతే కూడా ఉంటా, కానీ మా చెల్లెలతో అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఓవర్ థింకర్. ఈ ఓవర్ థింకర్ మైండ్ వల్ల నేను చాలా ప్రెషర్ ఉంటుంది నాకు. అందుకోసమని ఏదైనా విషయం ఉండగానే ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేది ఒకటే, ఈ విషయం చెప్పేసేయాలి మా చెల్లెకి. చెప్పేస్తే నేను ఫ్రీ అవుతాను.
అప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతా. లేదంటే అదే ప్రెషర్ తీసుకొని ఇంకెవరికైనా చెప్తే ఇట్లా కాదు ఇట్లనే అవుతుంది, అరే ఇట్లా అయిందా, ఏమన్నా అవుతుంది ఇట్లా అని నన్ను చెప్తారేమో అని భయం వేస్తుంది. అదే మా చెల్లె చెప్తే ఏం కాదక్క, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇంతే అని ఒక చిన్న మాట నాకు భరోసా ఇస్తుంది. నేను హ్యాపీగా ఉంటా, రిలాక్స్గా ఉంటా. మీరు ఎలాంటి టైప్ ఓవర్ థింకరా, లేకపోతే బ్రేవ్గా ఉంటారా? ఏ సిచ్యువేషన్ అయినా మీరే ఫేస్ చేసుకోగలుగుతారా, లేదంటే మీ సిస్టర్స్తోనో మీ బ్రదర్స్తోనో చెప్తుంటారా? చెప్పేసేయండి. నాకైతే మేమిద్దరం చాలా కొట్లాడేది. అంటే మేము కొట్లాడితే కూడా మా డాడీ ఇట్లా కొట్లాడుతుర్రు అని మా అమ్మ కంప్లైంట్ చేస్తే ఇవి తర్వాత వాళ్ళకి స్వీట్ మెమరీస్గా ఉంటాయి అని మా డాడీ మాకు సర్ది చెప్పేది మా అమ్మకి. కానీ మేమిద్దరం కొట్లాడితే మా అమ్మ బాధపడుతుండే. అందుకోసమని మేము కొట్లాడినా సరే తెలియద్దు, మా అమ్మ లేనప్పుడు కొట్టుకొని తర్వాత అమ్మకి చెప్పొద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని ఇద్దరం అనుకొని ఉండేది. చెప్పకపోదు మా అమ్మకి. అంతా సార్ట్అవుట్ అయిన తర్వాత మేము ఇట్లా కొట్లాడినామని చెప్పేది. ఎందుకంటే మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేది కాదు. కానీ ఇప్పుడు నిజంగానే అవి స్వీట్ మెమరీసే మాకైతే. చాలా కొట్లాడుతుంటిమి. ఎంత కొట్లాడితే అంత లవ్ ఎక్కువ ఉంటుందేమో. ఎక్స్ప్రెస్ చేయకుండా ఏమి ఉండము, మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటాం నేను మా చెల్లెలు. అండ్ అంతా ఒకటే. అండ్ ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ మమ్మీ. నువ్వు దూరం ఉన్నా నా హార్ట్లోనే ఉంటావు. అండ్ సామాన్ అయితే తోమడం అయిపోయింది. అండ్ నేను కూడా మొహం కడుక్కొని వచ్చేసాను. అండ్ మా ఆయనకు పాలు పెట్టిచ్చేస్తున్నాను. ఈవినింగ్ పాలు ఇచ్చేసి వచ్చేసాను. నేను కూడా కొంచెం టీ పెట్టుకోవాలి. అందుకోసమని నేను కూడా కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నాను. మీరు టీ తాగారా? నేనైతే టీ తాగేస్తున్నాను. మీకు టీ అలవాటు ఉందా లేదా కూడా చెప్పేసేయండి. ఐ లవ్ టీ. అండ్ నైట్ ఇది మా ఆయన టొమాటో రైస్ చేయంటే టొమాటో రైస్ కోసమని ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. అండ్ కొంచెం జీలకర్ర కొంచెం చెక్క, కొంచెం 2-3 యాలకులు, ఒక లవంగా 2 అండ్ కొంచెం షాజీరా వేసుకున్నా. అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒకటి, 2-3 పచ్చిమిర్చి వేసుకొని మగ్గించిన తర్వాత కొంచెం అంత క్యారెట్ అండ్ కరివేపాకు వేసుకొని బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం ఆలు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో టొమాటో వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకొని అది కూడా మగ్గిన తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకొని అదే ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గిన తర్వాత రైస్ మనం నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని పల్లీలు వేసాను నేనైతే. మీరు కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని కొంచెం తిప్పి మంట పెట్టినామంటే అన్నం పొల్లు వస్తుంది, అంటే పొడిగా వచ్చేస్తుంది. కాసేపు మంట పెట్టి ఊక్కోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడిన వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ పెట్టినా కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసాను. మీరు ఎంత పెట్టారో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది రైస్ అయితే అయిపోయింది. బాయ్ గాయ్స్.